సో హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ రివ్యూస్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్కి సంబంధించి ఓటింగ్స్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అండ్ ఎవరు లీస్ట్ ఓటింగ్స్తోని చివరి పొజిషన్లో ఉన్నారు అనేది ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకు యూట్యూబ్లో దీని గురించి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. సో ఒక్కో వీడియోలో ఒకరు టాప్ పొజిషన్లో ఉన్నారనేది చూపిస్తుంది, ఇంకో వీడియోలో వేరే వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారనేది అయితే చూపిస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి అంటే, సో మనకు ఈ ఓటింగ్స్కి సంబంధించి అన్అఫీషియల్ వెబ్సైట్స్ బోల్డ్ అని ఉన్నాయి మనకు ఆ నెట్లో, ఇంటర్నెట్లో. సో మనకు చాలా పోల్స్లో చాలా రకాలుగా అయితే చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా మనకు ఏ అనే వెబ్సైట్లో మనకు పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నాడని చూపిస్తే, బి అనే వెబ్సైట్లో మనకు అమర్దీప్ టాప్లో ఉన్నట్టయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఏ అనే వెబ్సైట్ని ఫాలో అయిన యూట్యూబర్ ఏం చేస్తాడంటే, ఆ వెబ్సైట్ ప్రకారం పల్లవి ప్రశాంత్ టాప్ పొజిషన్లో ఉన్నాడనేసి వీడియోని చేసి మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ బి అనే వెబ్సైట్ని ఫాలో అయిన యూట్యూబర్ ఏం చేస్తాడంటే, బి అనే వెబ్సైట్ ప్రకారం అమర్దీప్ టాప్లో ఉన్నాడు అనేసి వీడియోని చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మనకు చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది చూసే వాళ్ళకు. సో దీనిపైన నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కానీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీ ఓట్స్ అనేది ఇచ్చేసి సపోర్ట్ చేయండి తప్ప, సో మనోడు టాప్లో ఉన్నాడు కదా అని రిలాక్స్ అవ్వకండి, ఎలాగో లీస్ట్లో ఉన్నాడు కదా అనేసి కూడా రిలాక్స్ అయితే అవ్వకండి. మీ సపోర్ట్ అనేది ఇస్తేనే మనం అనుకున్న ఫేవరెట్ కంటెస్టెంట్స్ టైటిల్ విన్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇంకా ఒక 2-3 అవర్స్లో మనకు ఓటింగ్ లైన్స్ ఎలాగో క్లోజ్ అవుతాయి కాబట్టి ఈ టైంలో మీరు అనుకున్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇక నేను దీని మీద క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా, నా ప్రకారం నా ఉద్దేశంలో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారనేసి అన్అఫీషియల్ వెబ్సైట్స్లో దాదాపు నేను ఒక 18 వెబ్సైట్స్ అయితే చెక్ చేశాను. 18లో కూడా ఆ చెక్ చేసిన డేటా ప్రకారం మీకు ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్తాను. సో ఎగ్జాంపుల్గా మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. సో గైస్, ఈ వెబ్సైట్ చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. ఈ వెబ్సైట్లో మనకు దగ్గర 2,33,000 చిల్లర ఓట్స్ అయితే పడ్డాయి. అందులో మనకు 36% ఆఫ్ ఓట్స్ మనకు పల్లవి ప్రశాంత్కి అయితే పడ్డాయి. అండ్ దాని తర్వాత 35% ఆఫ్ ఓట్స్ అమర్దీప్కి అయితే పడ్డాయి. అంటే అమర్దీప్కి అండ్ పల్లవి ప్రశాంత్కి జస్ట్ మనకు ఒక 1000 ఓట్స్ చేంజ్ ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నట్టే నా దృష్టిలో. సో కాకపోతే ఒక 1% ఆఫ్ ఓట్స్తో మనకు పల్లవి ప్రశాంత్ అయితే టాప్ పొజిషన్లో అయితే ఉన్నాడు. ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తాను. సో ఈ వెబ్సైట్ చూడండి, మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్లో చూసినట్టయితే మనకు దాదాపుగా ఈ వెబ్సైట్లో మనకు 3,63,000 ఓట్స్ అయితే పడ్డాయి. సో అందులో మనకు 33% మనకంటే 33% ఆఫ్ ఓట్స్ మనకు పల్లవి ప్రశాంత్కి అయితే పడ్డాయి. అంటే ఎన్ని ఓట్స్ అంటే 1,22,000 ఓట్స్ మనకు పల్లవి ప్రశాంత్కి అయితే పడ్డాయి. సో ఈ వెబ్సైట్లో మనకు సెకండ్ పొజిషన్లో మనకు అర్జున్ అయితే ఉండడం అయితే జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకు అమర్దీప్ అసలు 4th పొజిషన్ అయితే చూపిస్తుంది. అంటే ఒక్కో వెబ్సైట్లో ఒక్కొక్క రకంగా అయితే చూపిస్తుంది. సో క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తాను. సో ఈ వెబ్సైట్ చూడండి, ఈ వెబ్సైట్లో మనకు దాదాపుగా ఒక 31,000 ఓట్స్ అయితే పడ్డాయి. అండ్ ఇందులో మనకు 42% ఆఫ్ ఓట్స్ అన్ని కూడా పల్లవి ప్రశాంత్కి అయితే పడ్డాయి. చాలా టాప్లో ఉన్నాడు ఈ పోల్లో మాత్రం. అండ్ ఇక సెకండ్ పొజిషన్లో మనకు అమర్దీప్ అయితే ఉన్నాడు విత్ 19% ఆఫ్ ఓట్స్తోని. సో ఇక్కడ ఈ పోల్లో మనకు అమర్దీప్కి పల్లవి ప్రశాంత్కి చాలా డిఫరెంట్ అయితే ఉంది. ఇంతకుముందు ప్రీవియస్లో చెప్పిన దానికి కూడా చూసారు కదా, అసలు కనీసం అమర్దీప్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో కూడా లేదు, డైరెక్ట్ మనకు 4th పొజిషన్ చూపించింది. అంటే ఒక్కో వెబ్సైట్ ఒక్కొక్క రకంగా అయితే చూపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా మనకు అన్అఫీషియల్ వెబ్సైట్స్ కాబట్టి దీనిలో ఏదిన్ని కూడా నమ్మడానికి అయితే వీల్లేదు. అండ్ నేను ఒక 18 వెబ్సైట్ చెక్ చేశాను. ప్రతి దాంట్లో అంటే కొన్ని ఓట్స్ డిఫరెన్స్తోని దాదాపు ఒక 18 వెబ్సైట్స్లో 14 వెబ్సైట్స్లో మనకు పల్లవి ప్రశాంత్ అయితే టాప్లో అయితే కనిపించాడు. అండ్ ఇదంతా కూడా అన్అఫీషియల్ అయినప్పటికీ అఫీషియల్లో కూడా ఈ ఓటింగ్స్ జరుగుతుందా జరగదా అనేది మనం ఒకసారి చెక్ చేయాలి, టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనేసి. సో నా ఉద్దేశంలో 18 వెబ్సైట్ చెక్ చేసినప్పుడు 14 వెబ్సైట్లో కూడా మనకు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం పల్లవి ప్రశాంత్ విన్ అవడానికి ఛాన్స్ అనేది హై రేంజ్లో అయితే ఉన్నాయి. సో నేను చెప్తున్నాను అనేసి పల్లవి ప్రశాంత్ ఎలాగో టాప్లో ఉన్నాడు అనేసి రిలాక్స్ అయితే అవ్వకండి. మీ ఓట్స్ అనేది మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా కొన్ని గంటల్లో ఎట్లాగో ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అవుతాయి కాబట్టి సో ఇప్పటివరకైనా సపోర్ట్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని విన్ అవ్వడానికి కోరుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు ఎంత మాత్రం నచ్చినట్టు అనిపించినా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.